శాక్రమెంట్ వాక్యంగా కూడా పోగు అనే దాని గురించి దాంట్లో నుంచి వస్తుంది. సమయం అయితే 1 గంట ముగింపు టైం. 1 గంట అంటే 1 గంట 10 నిమిషాలకు ముగింపు టైం. స్పీడ్గా మీకు చెప్పుకుంటే స్పీడ్గా తింటే వీలైనంత తొందరగా మనం దాని గురించి పోగుల గురించి తెలుసుకుందాం. భూమి మీద పోగు చేసేవారు ఏ విధంగా ఉన్నారు, పోగు అనే దాని గురించి తెలుసుకుంటే ఆదికాండం 29 అధ్యాయము 22వ వచనం. ఆదికాండము 29 అధ్యాయము. ఆదాము లాబాను ఆ స్థలములోనున్న మనుషులందరినీ పోగు చేసి విందు చేయించి చాలండి. ఇక్కడ 22 లాబాను ఆ స్థలములోనున్న మనుషులందరినీ పోగు చేసి విందు చేయించాడు. ఎందుకు పోగు చేసింది అమ్మా? లాబాను ఎందుకు మనుషులందరినీ పోగు చేసి విందు చేయించాడు అమ్మా? ముందేమో పెళ్లి చేసింది, పెళ్లికి ఇస్తానన్నది రాహేలు. అంటే వాళ్ళ అమ్మాయిలో అందగత్తిని ఇస్తానన్నాడు ఆయనకి. కానీ మరొక అమ్మాయిని చెట్టగట్టడానికి ఏం చేస్తున్నాడంటే మనుషులందరినీ పిలిచి భోజనాలు పెట్టి రాత్రి సమయంలో కాని దాన్ని ఆయనకి అంటగడుతున్నాడు. ఈ రోజున కూడా అంతే, తెలియకుండానే ఎన్నెన్నో మీదకి వచ్చేవి ఉన్నాయి సంఘంలో కూడా. ప్రియ చెల్లి తమ్ముడా, ఇక్కడ చెప్తున్న వాక్యం అనేది దేవుల్లో ఉన్నవాళ్ళు నికరంగా ఉండాలి. ఏదైనా మాట్లాడితే అవునంటే అవును, కాదంటే కాదు, ఈ రెండే అనుకోవాలి. అంతేగాని కాని వాటిని చీకట్లో చెప్పోళ్ళు, చెవులో చెప్పోళ్ళు, కుసుకొచ్చి చెప్పోళ్ళు ఇవన్నొద్దు. పబ్లిక్గా మాట్లాడితే అది రుజువై ఉండాలి. కానీ లాభాలు అనే ఆయన కూతురు విషయంలోనే మబ్బి పెట్టి మాయ చేసి పెళ్లి చేశాడంతే. దానివల్ల ఆమె పక్షాన దేవుడుండి తప్పు చేసి మీ నాన్న చేసినా నిన్నే ముందు ఉంచుతాడా ఆయన? ఆమె గర్భం తెరిచి ఆమె పక్షాన ఉన్నాడంతే. యాకోబు గారు ప్రయాణం చేసినా అందాన్ని కోరుకున్నా మధ్యలోనే యాకోబు రాహేలును ప్రేమించిన యాకోబు రాహేలును ప్రేమించిన చివరి వరకు తనతో ఉంచలేకపోయాడు. అంతే, మధ్యలో రాలిపోయిందంతే. కానీ ప్రేమించేది ఈయన ప్రేమించిన ఆయన మధ్యలో వచ్చిన తర్వాత భార్యగా ఆమెను ఇచ్చిన తర్వాత నువ్వు ఇది మోసం చేసావని మళ్ళీ ఆమె కోసమే ఆశపడ్డాడు కనుక చేసిన వివాహాన్ని రద్దు చేయాలని చూశాడు. ఒక వివాహాన్ని రద్దు చేయాలంటే బైబిల్లో రాయబడి ఉన్నది, ఒక వ్యభిచారం తప్ప దేనిని కూడా భార్యాభర్తలు ఏది చేయకూడదంట. ఎవరో ఏదో చేశారని ఇది కాదు. కనుక బైబిల్ లెక్క ప్రకారంగా చెప్తుంది, ఒక వ్యభిచారం తప్ప భర్త కానీ భార్య కానీ విడనాడటానికి వీల్లేదు. అది చెప్తుందంటే వాళ్ళేదో వీళ్ళేదో ఇవన్నీ సోదులొద్దు. మొట్టమొదటిగా ఆయన ఏం చేశాడంటే 10 మందిని యాకేసి, ఎందుకంటే పెద్ద కుమార్తె ఉండగా చిన్న కుమార్తెకి పెళ్లి చేయకూడదు, అది క్రమం అని ఆయన చేసిన దాన్ని ఆయన మరొక 7 సంవత్సరాలు చేసి మరొక ఆమెను కూడా తీసుకున్నా ఉంచలేకపోయాడు. దేవుని క్రమాన్ని కట్టుబడి ఉందాము. మంచైనా చెడైనా బాధైనా కష్టమైన ఆ భర్తతో ఆ భార్య, ఆ భార్యతో ఆ భర్త, వారిద్దరూ కూడా చక్కగా వివాహం చేసుకున్నప్పుడు కలిసిమెలిసి ఉండాలి. అలా చేశారు అంటే అది క్రమం. కానీ క్రమం కాకుండా చేసేది మటుకు అక్రమమే. నెంబర్ 1. రెండవది పోగు చేసే విషయంలో మరొకటి చెప్తాను. దేవుడు ఎక్కడకు పోగు చేశాడు? ఈ రోజున మందిరంలో పోగు చేశాడంట. చూద్దాం. సంఖ్యాకాండము 11. రెండవ మాట సంఖ్యాకాండము అధ్యాయం 11, 16. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు అమ్మా అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలీయుల పెద్దల నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారములకు
వారిని తోడుకోమని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలబడాలి. 70 మందిని మోషే గారు ఒక్కడే అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 70 మంది పెద్దల్ని పోగు చేయండి, మందిరంలో పరిశుద్ధ మందిరంలో నిలబెట్టండి అని దేవుడు చెప్పిన మాట. అదేవిధంగా ఈ రోజున పోగయ్యున్న మన కోసం మరి ఒక దైవజనుడు మీటింగ్ నిమిత్తం కొంతమందిని రాసుకుని కొంతమందిని ఒక క్రమంలో పెట్టుకుని కొన్ని మాటలు చెప్పడానికి వచ్చారు దైవజనుడు. అదేవిధంగా ఈ రోజున క్రమంలో కొంతమంది పోగయ్యి క్రీస్తు శరీరాన్ని తీసుకుంటానికి వచ్చారు. అది చాలా మంచిది. దేవుడే పోగు చేసాడు ఇక్కడ, అంతేగాని పలానోళ్ళు పోగు చేసి నన్ను తీసుకొచ్చారు అన్నోళ్ళు ఉన్నారా? లేదు కదా. దేవుడే పోగు చేశాడు. దాని గురించి అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలీల పెద్దల నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా, ఇక్కడ అందరం కలిసి కూర్చున్నాం, నీతో కూడా ఇక్కడ కూర్చున్నాం. 70 మందిని ఏర్పాటు చేశాడు ఆ రోజున. మోషే గారితో చెప్తున్నాడు. ఈ రోజున కూడా ఏర్పాటు విషయంలో తర్వాత మాట్లాడతాడు. ఇక్కడ పోగైన వారు ఎంతమంది? 70 మంది. పోగు చేసింది ఎవరు? మోషే ద్వారాగా. ఆయన ఎక్కడికి పోగు చేయమన్నాడు? ప్రత్యక్షపు గుడారం అన్నాడు. ఈ రోజున పరిశుద్ధ మందిరం. ఇక్కడ పోగై ఉన్నారు. పోగై ఉన్న వారికి ఆయన ఏం చెప్తాడు, ఎలా చెప్తాడు అంటే ఏంటి అంటే, ఆ విధంగా పోగ చేయబడిన వారిని ఏమి చేస్తాడు? మూడో మాట మార్కు సువార్త 13. మార్కు సువార్త 13 అధ్యాయము 27 వచనం. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశంతరము వరకు అమ్మా నలుదిక్కుల నుండి తాను ఏర్పరిచిన వారిని పోగు చేయించును. అంటే ఏర్పాటు చేయబడిన వారు ఈ రోజు వాక్య లెక్కల ప్రకారంగా, ఈ రోజు క్రమ లెక్కల ప్రకారంగా పోగై ఉన్నది ఎవరు? ఏర్పాట్లో ఉన్నది ఎవరు? అమ్మా చెప్పండిరా. రక్షణ పొంది సాక్రమెంట్ తీసుకునేవారు ఎవరంటే వాళ్ళు ఏర్పాటు చేయబడిన వాళ్ళు. అర్థమవుతుంది కదా. మోషే ద్వారా 70 మందిని పిలిపించాడు. పిలిపించిన వాళ్ళ నుండి కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు చేయబడిన వాళ్ళు సంఘంలో మేము ఎంతమంది ఉన్నాము, ఎంతమంది ఉన్నారంటే అయితే చెప్పా. వాళ్ళలో కొంతమందిని ఎందుకని ఆయనే రాసి డైరీలో ఉంచాడు. ఈ రోజు తర్వాత మాట్లాడతాడు. కానీ ఇక్కడ వాక్య లెక్కల ప్రకారంగా, ఈ రోజు లెక్కల ప్రకారంగా, సాక్రిమెంట్ లెక్కల ప్రకారంగా ఏర్పాటు చేయబడిన వాళ్ళు ఎవరంటే సాక్రిమెంట్ ప్రభు శరీరం తీసుకున్న వాళ్ళు ఏర్పాటు చేయబడినాడు. అర్థమైందా? అది ఎన్నో మాట? మూడో మాట. అంటే ఏర్పాటు అయ్యేవారు ఎవరి వశంలో ఉండాలి? ఈ రోజున ఏర్పాటు చేయబడ్డారు, ఆ శరీరం తీసుకోవడానికి ఏర్పాటు చేయబడి ఉన్నారు కదా. వాళ్ళు ఎవరి వశంలో ఉన్నారు? ఎవరి వశంలో ఉన్నారు? ప్రశ్నలు వేసి కొంతసేపు చెప్పడానికి లేదు కాబట్టి ఎవరి వశంలో ఉన్నారంటే ఎస్తేరు గ్రంథానికి వెళ్దాం. ఎస్తేరు గ్రంథము అధ్యాయము 2వ అధ్యాయము 8వ వచనం. అమ్మా రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకులు అనేకులు కూషాను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు నగరకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు. అంటే ఎవరి వశములో? హేగే అంటే ఎవరికి?
ఎవడి ఏగే ఎవరు? ఏగే వశంలోకి తేపడాలి. ఏది? కన్యకులు. రాజు పెళ్లి చేసుకోవడానికి ప్రకటనిచ్చారు. మీలో ఉన్న యవన పిల్లలందరూ కలిసి వస్తే ఎవరిని కోరుకుంటే ఆయనని. రాజు ఎవరు కోరుకుంటాడు? వారిని ఎన్నిక చేస్తాకి ఎవరి దగ్గరికి వచ్చారు? హేగే. నపుంసకుడగు హేగే. ఎవరు వచ్చాను అప్పుడు చెప్పుకున్నారు కన్యకులు? చదివింది క్రమాన్ని వదిలేయద్దు, చెప్పబడింది వాక్యం. వాక్యం అనేది గుర్తించారు. హేగే ఎంతకే ఎవరు? అక్కడ నపుంసకుడిగా ఇప్పుడు మనకి హేగే అది నేనే హేగేని. ఎవరికి అప్పచెప్పాడాలి? దేవుని దగ్గరికి తీసుకెళ్లాలంటే ఈ కొద్దివాడు నపుంసకుడు అంటే అర్థం ఏంటో తెలుసా? కొద్ది ఆడ మగ కానివాడు. ఆడైతేనే శుభ్రంగా చూసుకుంటాడు కన్యకను, అంతేగాని ఇంకెవరికైనా అప్పచెప్తే చండాలం అయిపోద్ది. కనుక రాజుకు భార్యగా సిద్ధపాటు చేయాలంటే అటువంటి క్రమం కలిగిన వాడు రావాలి. ఆ విధంగా ఇక్కడ చెప్పిన లెక్కల ప్రకారంగా ఇక్కడ చెప్పిన విధంగా ఏమని చెప్తుందంటే, రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకులు అనేకులు శాషాను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడి. ఈ రోజున ప్రత్యేకించబడిన వారు ఎలా, ఏ విధంగా ప్రత్యేకించబడిన వారిని తయారు చేయటం ఎవరికి అప్పగించాలి? హేగే. అంటే నాకు అప్పగింపబడితే నేను వాక్యాన్ని తీసుకొచ్చి మీకు ఏం పెట్టాలి, ఏ విధంగాని సరి చేస్తాడు. హేగే ఏం చేశాడు తెలుసా? ఎస్తేరు గారి విషయంలో ఆమె పిన తండ్రి, ఆమె తండ్రి చెప్పాడు, ఇదిగో ఆ నపుంసకుడు ఏది చెప్తే అప్పుడు నువ్వు రాజుకు భార్య అవుతావు, అంతేగాని నీకు నచ్చినట్టు వద్దంటే ఆ మందే నీకు ఏది నచ్చితే నాకు అదే మంది. బంగారం చాలా మంది వచ్చినోడు అన్నారు, ఆ వడ్లాను పెట్టు, ఈ చెవులకి పెట్టు, ఈ నెత్తి మీద పెట్టు, కిరీటం పెట్టు, ఇంకా అది పెట్టి ఇది పెట్టు అని ఆరు ఇష్టం కోరుకుని బంగారం వంతినంట తగిలించుకుని గంగిరెత్తిలాగా వెళ్ళారు. వెళ్తే వద్దులే గమ్మ నువ్వు అన్నారు. ఎస్తేరు అనే ఆమె చక్కగా నార్మల్ చీర కట్టుకుని ఏ నగలు పెట్టుకోకుండా ఆ హెగే అన్న ఆయన ఎలా చెప్తే అలా సిద్ధమై అక్కడికి వెళ్తే ఆయన చూసి ఆయనకి మనసు అయిందంట ఆమె. అంతేకాకుండా హెగేని కేకేసి అమ్మాయి వీళ్ళందరూ కూడా అంత బంగారం పెట్టుకున్నారు, మరి గీలేదా నువ్వు పెట్టుకుంటా కంటే, లేదండి నేను ఇస్తానంటే ఆమె వస్తుంది. ఏది వద్దంట ఆమెకి, దేని మీద కాదంట. ఆమె ఆ బట్టలే కోరుకుంది, ఆమె ఆ దిద్దులే ఆ చిన్ని పెట్టుకుంది, ఆమె అయ్యే కోరుకుంది. కనుక అయ్యే ఇచ్చానయ్య అంటే శబాష్, ఈ అమ్మాయే నాకు కావాలన్నారు. గోళ్ళని కోరుకుంటుంటే దేవుడికి అవి ఇష్టపడరు. నాకు అన్నిటి మీద మనసు ఉందయ్యా, లోకంలో అది కావాలి ఇది కావాలంటే కన్య కావు, దేవుడికి ఇష్టం అవ్వదు. ఈ రోజున శరీరానికి సిద్ధపడ్డ మీరు అన్నీ కోరుకుంటే ఇది ఉండదు. కనుక మీరు సిద్ధపాటులో ఉన్నారు కనుక జాగ్రత్త అని చెప్తుంది. అన్నమాట 4వ మాట. 5వ మాట కాడికి వెళ్దాం. ఆ విధంగా హేగే అనే ఒక నపుంసకుడి చేతిలో ఉండాలి కన్యక. 5వ మాట కాడికి వెళ్దాం. హేగే చేతికి అప్పగిస్తే దేవుడు ఏమి చేస్తాడు? హేగే చేతికి అప్పగించారు కదా, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మీకా గ్రంథము 5వదిగా 5వది మీకా గ్రంథము 2:12. యాకోబు సంతతి తప్పగా నేను మిమ్మల్ని అందరినీ పోగు చేతును, ఇశ్రాయేలీయులలో చేసించ వారిని తప్పక సమకూర్చుదును. వస్త్ర గొర్రెలు కూడునట్లు వారిని సమకూర్చుదును. తమ మేత స్థలములలో వారిని పోగు చేతులు. గొప్ప ధ్వని పుట్టినట్లుగా మనుషులు విస్తారముగా కూడుదురు. ఎక్కడ? మీటింగ్ లో. అంటే అనేక మందిని పోగు చేసేది ఎవరు? దేవుడు. అటు మీటింగ్. ఇప్పుడు ఇక్కడ మన సాక్రమెంట్ వాక్యంగా మలుచుకుందాం. ఎలాగా?
సాక్రమెంట్ వాక్యంగా మేత స్థలములో వారిని పోగు చేతును అన్నాడు. ఏ మేత? శరీరం అనే మేత కోసం పోగు చేయబడ్డారు. ఎవరు? ఏర్పాటు చేయబడిన వారు. నెంబర్ 1 ఏంటంట? లాభాలు పెద్దల్ని పోగు చేసుకుని భోజనాలు పెట్టి కార్యాన్ని జరిగించుకున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, 70 మంది మనుషులుగా ఈ చోట్ల పోగు చేయబడ్డారు. వారికి ప్రత్యేకమైన అర్హత ఇవ్వడానికి దైవజనులు వచ్చారు. మీటింగ్ స్థలానికి మీటింగ్లో చేయవలసిన దానికి ఆ 70 మందికి ఇవ్వటానికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా క్రమంగా చేస్తే తలదించే పని ఉండదు, ఇబ్బంది పడే పని ఉండదు. గౌరవంగా మన మీటింగ్ జరుగుద్ది. దానిలో నేను కూడా నీకు సహదాసుడుగా, మన ఇద్దరం దాసులుగా పనిచేద్దామని ఆయన ఒక మాట ఇచ్చి ఆ మాట మీదుగా ముందుకెళ్తుంది ఈ సంవత్సరం మీటింగు. కనుక మనం కూడా ఆయన ఏమన్నారు? మనందరం కలిసేనా అన్నాడు. అంటే మన కోసం ఆయన కూడా కొంత కష్టపడి ఆ మీటింగ్ విషయమే కాదు, రానయ్యన్న విషయాల్లో కూడా మనము ఆయన కలిసి ముందుకెళ్ళడానికి అవకాశం ఉన్నది. దాని గురించి ఇక్కడ చెప్పుతున్న వాక్యం ఏంటంటే 70 మందిని పోగు చేసి. ఎందుకు పోగు చేస్తున్నాడు? ఏర్పాటు. పోగు చేయంగానే ఇంట్లో పడుకుంటాం కాదు. నీకు ఆ 70 మందిని ఏర్పాటు చేసినప్పుడు నీకు ఒక గౌరవమైనది అగౌరవమైనది ఏ పని చెప్తే ఆ పని చేయాలి. ఆ ఏర్పాటు చేసుకుంటానికే ఈ రోజున ఆయన వచ్చాడు. ఈ రోజున మీరు ప్రభు శరీరాన్ని కూర్చున్న వాళ్ళు ఏర్పాటు చేయబడిన వారు. ఏర్పాటు చేయబడితే వాళ్ళు ఎవరి చేతి కింద ఉన్నారు? ఏగే అంటే ఒక సేవకుడి చేతి కింద చెప్పినట్లుగా ఇంటే ఆ శరీరం మీకు వెళ్ళి మీలో అది ఉపయోగపడుద్ది. ఆ శరీరంగా లేకపోతే రొట్టెరా. ఇక్కడ చెప్పిన వాక్యానుసారంగా నేను కూడా ఆయనకి లోపడాలి, ఆయన వాక్యానికి లోపడాలి. అదే ఈ రోజు చెప్తుంది పోగుల గురించి. మరి 5వదిగా ఏం చెప్తుంది? తమ మేత స్థలంలో వారిని పోగు చేసేను, గొప్ప ధ్వని పుట్టును. అంటే గొప్ప సౌండ్ సిస్టంతో మనుషుల విస్తారముగా పోగు చేసి కూడుదురు. ఆ విధంగా ఈ రోజు నాటి మీటింగు. ఇది శరీరం, క్రీస్తు శరీర వాక్యం. ఇది ఎన్నో మాట? 5వ మాట. 6వ మాట కనుక వెళ్ళిపోదాం, టైం లేదు కనుక. ఆ మేత అనేది అంతంత దొరుకుద్ది, ఎలా దొరుకుద్దో చూద్దాం. ఆ మేత అనేది దొరుకుద్ది అన్నారు కదా, మేత స్థలానికి పోగు చేశారన్నారు కదా. ఆ మేత ఎలా దొరుకుద్దో 6వది ఆదికాండం 41:29. ఇరవై 41:49. యోసేపు సముద్ర ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేసెను. కొలుసుటకు అసాధ్యమైనది కనుక కొలటం మానేశారు. ఆ జనం అనేది అలా వచ్చినప్పుడు 1, 2, 10 మంది, 20 మంది, 100 మంది కాదు, లెక్కేయటానికి వీలు లేనంత జనము మీటింగ్లో ఉందరుగాక. అదే విధంగా ఏర్పాటు చేసిన దాన్ని బట్టి ఆ మీటింగ్లో ఉన్న 70 మంది ఏర్పాట్లు ఎంతమంది వచ్చినప్పటికీ కూడా వారికి ఇచ్చిన అధికారాన్ని బట్టి, వారికి ఇచ్చినటువంటి మరి ఏర్పాటును బట్టి ప్రతి ఒక్కరు కూడా చెమటలు పట్టినా సరే ఉరుకులు పరుకుల మీద చేస్తురుగాక. ఆ విధంగా ఏర్పాటు కలిగి విస్తారమైన ధాన్యం మనకి మన మందిరానికి, మన కుటుంబానికి, క్రీస్తు వార్త సహవాసానికి, తోటి సేవకులకు, వారి బిడ్డలకు, వారి కుటుంబానికి, వ్యాపారానికి ఆ విధంగా లెక్కేయటానికి వీలు లేకుండా అక్కడ పెడాత్వే. అంటే యోసేపు అన్నాడు, పండిన దాన్ని తెస్తే ముందుగా కొట్లు కట్టాడు, కొట్లలో పోసాడు, నిండిపోయి పక్కన పెట్టాడు, నిండిపోయి ఎక్కడ తెచ్చినా వస్తానే ఉన్నాయి. ఈసారి కొలటం మానేసి అక్కడ ఏంట్రా. ఆ విధంగా మన మీటింగులో సమస్తము జరుగును గాక. లెక్కించడానికి వీలు లేనట్లుగా జనము లెక్కించడానికి వీలు లేకుండా సమస్త వాక్యం కుమ్మరించబడును గాక. ఆమేన్. ఆఖరిగా 7వది తీసుకుందాం. ఇవన్నీ జరిగితే చివరికి జరిగేదేంటి? ఇవన్నీ జరిగిన తర్వాత చివరికి జరిగేదేంటి చూద్దాం. చివరికి జరిగేది ఏంటంటే మత్తయి సువార్త 25. మత్తయి సువార్త 25:32. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. అమ్మా
అయిపోతుంది కదా, కింద కూడా కొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని ఏర్పరిచారు. షారుని చక్కగా అవుతుంది. ఇదేదో తెచ్చాడు మొత్తం వచ్చిన, నేను తేలేదమ్మా ఇది వాక్యం. అంటే గొర్రెలు మేకలో వేరు చేస్తాడు. అంటే సేవకుడు ఆ గొర్రెలు కాసే ఆయన ఈ రోజులు వేరు వేరుగా ఉన్నారా, కలిసి ఉన్నారా? మేకలేయి గొర్రెలేయి ఎవరు కూడా బాధపడే పని లేదు. అందరూ గొర్రెలు కావాలని నేను ఒక చోటగా చెప్తున్నా. ఎప్పటికప్పుడే నేను ఒకళ్ళని తప్పించుకుని మరొకరికి క్రీస్తు శరీరం పెట్టేటప్పుడు బాధేస్తుంది తెలుసా? ఎందుకు తెలుసా? ఈమె నా బిడ్డే కదా, ఈమెకు కూడా శరీరం పెడితే బాగుండే. కానీ ఆ గొర్రెగా ఉండటానికి ప్రయత్నం చేయండి. గొర్రెలు వేరు మేకలు వేరు వేరు చేసే పని ఉంది. ఇంకా కింద వచ్చిన చదవండి. తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున ఏంటంట? కుడి వైపున ఉండేది ఏంటి? తన అంటే ఎవరు? తన అంటే దేవుడు. ఆ దేవుడు కుడి పక్కన ఉంచుకుంటాడంటే ఎవరిని? రక్షించబడిన వారిని. ఎడమ వైపు ఉంచుకుంటాడంటే ఏంటండి? మేకల్ని. ఇంకా కిందకి వెళ్ళొద్దు. ఈ రోజున శుభవచనంతో ముగుతావు. కింద ఆశీర్వాదం ఏమైనా ఉందా? అది కూడా చదవండి. అప్పుడు రాజు తన కుడి వైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీకోసము సిద్ధపరిచిన రాజ్యమును సంపాదించుకోండి. ఈ రోజున మరి 1 సంవత్సరం లోపులోనే కట్టాడు బిల్డింగు మన సేవకులైనటువంటి ఏపు గారు. అసలు అందులోకి వెళ్తే అంత అందంగా కొడుకో. అదేవిధంగా మన సునీత గారు కట్టారు, అది ఇంకా అందంగా. మనం సంవత్సరం లోపల ఒక మానవుడి కట్టిన వెళ్ళి అంతంత అందంగా ఉంటే దేవుడు ఎప్పటి నుంచి మొదలు పెట్టాడు ఇల్లు కడతాం? లోకం మొదలు పెట్టిన కాడి నుంచి కడతాం మొదలు పెట్టాడంట. ఇంకెంత అందంగా ఉందో దానికోసం ఆశపడతావురా, దానికోసం ఆశపడదు. అది కావాలంటే ఏ పక్కన ఉండాలి? కుడి వైపున. అర్థమవుతుంది కదా వాక్యం? నేనేమో సొంతంగా రాసుకొచ్చానా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, కానీ మీరు కూడా రక్షణ పొందండి. మీరు అంటే కుండీ రెడీగా ఉంది, పంపు తిప్పి కడిగి పెట్టడానికి యూత్ లీడర్ గారు రెడీగా ఉన్నారు. మీరు కూడా సిద్ధపడండి. దానికి ఏమి డబ్బులు వద్దు. శుభ్రంగా కొనుక్కుంటే పాత బట్టలు ఉంటే పాత, లేకపోతే కొత్త కొనుక్కుంటే మంచిది. ఆ విధంగా ఉండండి. క్రీస్తు శరీరాన్ని తీసుకోవడానికి సిద్ధపడదాం. మరి వాక్యం అయితే కిందటికి మరి కానుకలకు సమయం ఇవ్వబడింది. రోజు మొదటి ఆదివారంలో ఉంచిన విధానాన్ని బట్టి మనతో సాక్రిమెంట్ వాక్యముగా, మనకు అవసరమైన వాక్యముగా మాట్లాడుట కొరకై యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీలను పోగు చేయువాడు. ఈరోజు పోగు చేయువాడు ఇశ్రాయేలు. ఆ యెహోవాయే యెరూషలేమును కట్టేవాడు ఆయనే, తప్పిపోయిన ఇశ్రాయేలును పోగు చేయువాడు ఆయనే అని ఇశ్రాయేలు గురించి, చెదిరిపోయిన వారిని గురించి, కట్టేది గురించి, యెరూషలేము గురించి, అనేకమైన విధాలుగా పోగు చేయవాడి గురించి, ఇశ్రాయేలీల గురించి ఈ విధముగా ఈరోజు మాట్లాడటానికి, దీనిలో నుండి మనం నేర్చుకోవటానికి ఆసక్తి చూపించి దీని నుంచి ఏ అంశం తీసుకుందాం? కట్టువాడు. ఎవరెవరో? 2, 3, 4. మొదట చెప్పింది ఎవరు? మొదట షారోను, తర్వాత శాంతిరాణి, తర్వాత అక్షయ, తర్వాత అక్షయ, గోల్డ్ మేరీ, ఉదయ్ కుమార్. 4 ఒక దెబ్బతో అయిపోయారు కట్టువారు. 5 ఇంకొకరు ఉదయ్ కుమారి, అక్షయ, గోల్డ్ మేరీ గారు, శాంతిరాణి గారు. 4 చెప్పారు కట్టువాడు. సారోనంద అనలేదు. అది నువ్వు లేనిపోయి కల్పించుకో, మళ్ళీ అవకాశం ఉండదు.
ఇస్తానమ్మా ఇస్తాను. మీకు ఇచ్చే ముందు దీనికి ఇచ్చే ముందు ఆయనకి ఇచ్చిన తర్వాత అప్పు తీర్చేకినట్టు. ఇప్పుడు ఈ మరొకటి మరి నలుగురు కూడా వరుసనే కూడా క్రమంలో కూడా పెట్టించారు, ఎవరికి ముందు ఇవ్వాలి ఎవరికి తర్వాత ఇవ్వాలని. ఇప్పుడు రెండవ ఆప్షన్గా అదే అంశంలో నుండి అంశం మరొక కొంతమంది చెప్పండి, ఎవరు మరొక అంశం చెప్పండి అమ్మ. యెరూషలేము రాణి గారు ఆ మొక్కతేనా నువ్వు కూడా ఆ మొక్కతే చెప్పండి. యెరూషలేము ఈరోజు చదవబడిన దాంట్లో నుంచి అంశం చెదరిన అని ఒల్లూరు సారోన్ రాణి ఇంకెవరన్నా యెహోవా నీది చెదిరిన యెహోవా తేజస్విని. ఇంకా ఎవరైనా ఉన్నారా? చేయువాడు అని మన తోడుకోటలు ఇద్దరా ఆ ఒకటే రమ్య కుమారి ఎదకరా ఇట్రా. ఓ నైన్ కుమారి ఈ మగవారు ఏం మాట్లాడరా? ఇట్రా ఎదకొచ్చు. ప్రైజ్ అయితే వస్తుంది ఏమండి అమ్మా. మీకు తెలియాలి కదా ఈరోజు అంశభాగం